ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై కమలనాథులు కన్నేశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఆశావహుల జాబితాలో ఒక అనూహ్యమైన పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో దాసరి శ్రీనివాసులు చేస్తున్న నిశ్శబ్ద సేవలను గుర్తించిన అధిష్టానం ఆయన పేరును అత్యంత బలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాసరి శ్రీనివాసులకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం రాజ్యసభ సీటును ఖరారు చేస్తుందా? దళిత గిరిజన వాడల్లో ఆయన నిర్మిస్తున్న ఆలయాలు, చేస్తున్న సేవలు ఏపీలో బీజేపీకి రాజకీయంగా ఎంతవరకు లాభిస్తాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించేందుకు భారతీయ జనతా పార్టీలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఏపీ బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో పదవులు దక్కవన్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ అధిష్టానం ఈసారి ఒక బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఆశావహుల జాబితాలో అనూహ్యంగా దాసరి శ్రీనివాసులు పేరు బలంగా తెరపైకొచ్చింది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే ఆయన నేపథ్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాసరి శ్రీనివాసులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్గా పనిచేసిన అపారమైన పరిపాలనా అనుభవం ఆయన సొంతం. రాయలసీమలోని ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ప్రాంతానికి చెందిన ఆయనకు స్థానిక భౌగోళిక రాజకీయ పరిస్థితులపై పూర్తిస్థాయి పట్టు ఉంది. పరిపాలనా దక్షుడిగా, విద్యావంతుడిగా ఆయనకున్న ఇమేజ్ ఇప్పుడు రాజ్యసభ రేసులో ముందు వరుసలో నిలబెట్టింది. కేంద్ర నాయకత్వం కూడా ఇలాంటి స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న విద్యావంతులకే పెద్దల సభలో అవకాశం కల్పించాలని ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో దాసరి శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇతర నాయకుల్లాగా పదవుల కోసం పాకులాడకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఒక క్రమశిక్షణ గల సైనికుల్లా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఆయన ఒక కీలకమైన నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన నిబద్ధతను గుర్తించిన పార్టీ అధిష్టానం గతంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షుడిగా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ పదవిలో ఉన్నప్పుడు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడంలో ఆయన తనదైన శైలిలో విశేష కృషి చేశారు. వివాదరహితుడిగా, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న నాయకుడిగా ఆయన పార్టీ శ్రేణుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యుండి కూడా సామాన్య కార్యకర్తలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన సఫలమయ్యారు. ఈ క్రమశిక్షణే ఇప్పుడు ఆయనకు అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడేలా చేసింది. రాజకీయాలతో పాటు హిందూ ధర్మ ప్రచారంలో దాసరి శ్రీనివాసులు అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను ఆయన క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకొస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా నియమించింది. ఈ బాధ్యతను ఆయన అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణ, ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడడం, ధార్మిక కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందూ ధర్మం పట్ల ఆయనకున్న అపారమైన అంకితభావం, ధార్మిక సంస్థలతో ఆయనకున్న సత్సంబంధాలు ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిత్వానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్గా మారాయి. కేంద్ర స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న ధార్మిక విధానాలకు, దాసరి శ్రీనివాసులు ఆచరణాత్మక విధానాలకు పూర్తి సారూప్యత ఉండడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. దాసరి శ్రీనివాసులు కేవలం పదవులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అత్యంత బలమైన ప్రజాదరణను పొందారు. దీనికి ప్రధాన కారణం సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న అద్భుతమైన సేవలే. ఏళ్ల తరబడి హిందూ ధర్మానికి దూరంగా ఉన్న దళిత, గిరిజన వాడల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకార గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణంలో చురుకుగా పాల్గొంటున్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను హిందూ సంప్రదాయాల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తూ వారిలో దైవభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సుదీర్ఘమైన సేవా కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాల్లో బీజేపీకి ఒక బలమైన సైలెంట్ ఓటు బ్యాంకును సృష్టించేందుకు ఆయన పరోక్షంగా పునాదులు వేశారు. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ధార్మిక సేవలు అందిస్తున్న ఆయన పనితీరు జాతీయ నాయకత్వం దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. 2021 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలోనే బీజేపీ అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు పేరు అత్యంత బలంగా వినిపించింది. అప్పట్లో ఆయనకు ఖచ్చితంగా తిరుపతి టికెట్ ఇవ్వాలని అధిష్టానం దాదాపు నిర్ణయించినప్పటికీ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో ఆ అవకాశం త్రుటిలో చేజారిపోయింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా స్థానికంగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఆయన విధేయతను గుర్తించిన బీజేపీ కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనేతలు సైతం ఇప్పుడు శ్రీనివాసులకు అండగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దళిత గిరిజన వాడల్లో ఆయన చేస్తున్న ఆలయ నిర్మాణ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ పెద్దల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా, క్రమశిక్షణ గల పార్టీ నేతగా, హిందూ ధర్మ పరిరక్షకుడుగా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్న దాసరి శ్రీనివాసులకు గతంలో త్రుటిలో మిస్ అయిన అవకాశాన్ని ఇప్పుడు రాజ్యసభ సీటు రూపంలో అధిష్టానం భర్తీ చేస్తుందన్న బలమైన ధీమా ఆయన అనుచర వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.